హలో గైస్, ఐపీఎల్ చరిత్ర ప్రారంభమైన ఈ 19 ఏళ్లలో ఇలాంటి రోజు వస్తుందని ఏ క్రికెట్ ఫ్యాన్ ఊహించి ఉండడు. ప్రతి సీజన్లోనూ గ్రౌండ్లోకి దిగితే మైదానం మొత్తం దద్దరిల్లిపోయేలా చేసే ఒకే ఒక్క పేరు ఎంఎస్ ధోని. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 14 మ్యాచ్ల్లో కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా ధోని బ్యాట్ పట్టుకోలేదు, గ్లౌజ్ వేసుకోలేదు. అసలు ధోనికి ఏమైంది? సీజన్ అంతా టీంతోనే ఉంటూ ఎందుకు బెంచ్కి పరిమితమయ్యాడు? సిఎస్కే మేనేజ్మెంట్ ఫ్యాన్స్ నుండి ఏమైనా దాచిందా, లేక ఇదే ధోని కెరీర్ సైలెంట్ ఎండింగా? దీని వెనుకున్న అసలు నిజాలేంటి? ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఇక మ్యాటర్లోకి వెళ్తే, సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే అంటే మార్చి నెలాఖరులోనే ధోనికి తీవ్రమైన కాఫ్ ఇంజురీ అయిందని సిఎస్కే అధికారికంగా ప్రకటించింది. మొదటి 2 వారాలు ఆడడు అనుకున్నారు, కానీ ఆ ఇంజురీ అంత ఈజీగా తగ్గలేదు. 44 ఏళ్ల వయసులో ఆ బాడీ రికవరీ అవ్వడం ధోనికి పెద్ద టాస్క్ అయిపోయింది. అయినా సరే ఫ్యాన్స్ కోసం నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. కోచ్ మైకిల్ హుస్సీ చెప్పిన దాని ప్రకారం నెట్స్ లో ధోని సిక్సర్లో బాదుతుంటే పాత ధోని గుర్తొచ్చాడట. కానీ రన్నింగ్ చేయడమే నరకంగా మారింది. ట్విస్ట్ ఏంటంటే, ఎలాగోలా కోలుకొని గుజరాత్ టైటన్స్ తో జరగబోయే ఆఖరి డూ ఆర్ డై మ్యాచ్ కల్లా టీంలోకి వచ్చేద్దాం అనుకున్న టైంలో విధి మరోసారి వికిరించింది. మ్యాచ్ కి జస్ట్ ముందే ధోనికి బొట్టిన వేలు గాయం అయ్యింది. దాంతో ఇక లాభం లేదని లీగ్ ముగియకుండానే తన హోమ్ టౌన్ వాంచీకి వెళ్లిపోయాడు ఫ్లైట్ లో. ఒకవేళ సిఎస్కే ప్లే ఆఫ్ కి వెళ్తే మళ్లీ వద్దాం అనుకున్నాడు, కానీ గుజరాత్ చేతిలో చెన్నై ఘోరంగా ఓడిపోవడంతో ప్లే ఆఫ్ ఆశలు, ధోని కంబ్యాక్ ఆశలు ఒకేసారి ముగిసిపోయాయి. అయితే ఇక్కడ క్రికెట్ విశ్లేషకులు ఒక క్రేజీ పాయింట్ వెతుకుతున్నారు. అంటే ధోని కేవలం గాయం వల్లే ఆడలేదా, లేక కావాలనే పక్కన కూర్చున్నాడా? గత సీజన్ లో 2025లో రుతురాజ్ గైక్వాడ్ కి గాయం అవ్వడం వల్ల ధోని మళ్లీ కెప్టెన్సీ చేయాల్సి వచ్చింది. అయినా సిఎస్కే ప్లే ఆఫ్ కి వెళ్లలేదు. ఈ 2026 సీజన్ లో కూడా చెన్నై టీం చాలా మ్యాచ్ లో స్ట్రగుల్ అయింది. ధోని లాంటి లెజెండ్ ఒకవేళ ఆఫ్ ఫిట్నెస్ తో గ్రౌండ్ లోకి వచ్చి సరిగ్గా ఆడలేకపోతే విమర్శలు రుతురాజ్ మీద కంటే ధోని మీదకే ఎక్కువ వస్తాయి. పైగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ లాంటి ప్లేయర్స్ టీంలోకి వచ్చారు. అందుకే కేవలం తన కోసం కాకుండా టీం ఫ్యూచర్ బాగుండాలనే ఉద్దేశంతోనే ధోని చాలా తెలివిగా బ్యాక్ స్టెప్ వేశాడని ఇంటర్నెట్ లో టాక్ వస్తుంది. ఎందుకంటే ధోనికి ఎప్పుడు తన పర్సనల్ రికార్డుల కంటే టీం ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి. ఇక అందరి మైండ్ లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, ధోని ఇక ఐపీఎల్ కి గుడ్ బై చెప్పినట్ట, లేక 2027 ఐపీఎల్ సీజన్ లో కనిపిస్తారా? ఈ ఆఖరి మ్యాచ్ అయిపోయాక ప్రెస్ మీట్ లో సిఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సైమన్స్ ని ఇదే ప్రశ్న అడిగితే ఆయన గట్టిగా నవ్వి, నిజంగానే నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారా? నెట్స్ లో ధోని బ్యాటింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన ఆడాలా వద్దా అనేది కేవలం ఎంఎస్ ధోనికి మాత్రమే తెలుసు. టీంకి నష్టం కలిగించే ఏ నిర్ణయమో ఆయన తీసుకోడు అని ఒక హింట్ ఇచ్చాడు. ఇక కెప్టెన్ రుతురాజ్ని అడిగితే వచ్చే ఏడాది ఆయన ఆడతారా లేదా అనేది మీతో పాటు నాకు తెలుస్తుంది అని చేతులెత్తేశాడు. మరోవైపు సిఎస్కే మేనేజ్మెంట్ మాత్రం ధోనిని ప్లేయర్ గా కాకపోయినా కనీసం మెంటల్ గానో కోచ్ గానో టీంలోనే ఉంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఫ్రెండ్స్, ఒక మ్యాచ్ కూడా ఆడకుండానే కోట్లాది మంది ఫ్యాన్స్ ని స్టేడియంకి రప్పించగల క్రేజ్ ఒక్క ధోనికి మాత్రమే సాధ్యం. ఒకవేళ ఇక ధోని ఆఖరి సీజన్ అయితే మైదానంలో ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పకుండానే, కనీసం ఒక హెలికాప్టర్ షాట్ కూడా కొట్టకుండానే వెళ్లిపోవడం నిజంగా క్రికెట్ హిస్టరీలోనే ఒక పెయిన్ఫుల్ ఎండ్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ధోని ఐపీఎల్ 2027లో ఒక ప్లేయర్ గా లాస్ట్ అండ్ ఫైనల్ కంబ్యాక్ ఇవ్వాలా, లేక ఒక రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ గానో లేక మెంటర్ గానో మారడం బెటరా? మీ మనసులో ఏమన్నా కొంత కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే, క్రికెట్ అప్డేట్స్ చాలా వస్తుంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.